వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ లో నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, నటుడు రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చేస్తే హాలీవుడ్ కూడా ఇక్కడికి వచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీలో నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ కు అన్ని అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో రావడానికి, ప్రపంచాన్ని ఆకర్షించడానికి చెన్నైలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు ఈ నగరానికి తీసుకురావడం, ఇక్కడ స్టూడియోలను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం కల్పించడంతో ఈరోజు టాలీవుడ్ నుంచి హాలీవుడ్, నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద stepping stone for my dream. I've told many times with my colleagues and my friends, this is the place for not Tollywood, Collywood, Bollywood. I've been focusing on Hollywood. So today I'm happy to announce that if Netflix is here, I can say authoritatively the Hollywood is here. So my dream is going to come true. Sincerely, I'm welcoming Netflix and Eyeline CEO, Mr. Jeff. We are there to support you expand like anything. I've instructed to my IT and Industries Minister, we are going to construct a city. It is called Bharat Future City. It is coming up around 30,000 acres nearby airport. So we are going to construct a big city. In that big city, we are going to construct a AI city. So I have told my people, I'm offering to establish your institution there. I'm going to allot you land. You construct. It is for the academics, the talent required to really tutor the students. So this is what we are aligning with. And this is the only state I would like to say, because the new initiative which has been the dream child for our Chief Minister is to come up with a Young India Skills University. And I would like to align and put forward the proposal here right now that a small contribution from your side which can encourage... was just become a very successful producer at that point. I think saw a journey. And today, people like Jeff Shapiro coming to Hyderabad, speaking about this place as the next future hub to creativity. And in the Kannattu, sir, I think the AVGC sector low, if there are going to be 2 million jobs, 1 million can come out of Telangana. And that we're very sure. And for this, I think I have to first thank the audiences who kept pushing the filmmakers, pushing boundaries constantly for wanting bigger and newer cinema. The filmmakers out of Hyderabad, నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి కమిషనర్ మహమ్మద్ షేక్ నుండి వివరాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాలు వాడిన వ్యర్థ పదార్థాలతో రూపొందించిన హస్తకళ ఉత్పత్తులు, పాత టైర్లతో తయారైన రంగురంగుల పూల కుండీలు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. వారు మహిళలను సృజనాత్మకత ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి సాధించమని సూచించారు. ఇక తరువాత మిషన్ భగీరథ శుద్ధి కేంద్రంలో నీటి శుద్ధి, మోటార్ల పనితీరు, క్లోరినేషన్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఆర్డీవీఓ జనార్దన్ రెడ్డి, చైర్మన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాస్ ఖాన్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తేలింలో క్లోరిన్ కాన్సన్ట్రేషన్ లేకపోతే మీరు క్లోరిన్ యాడ్ చేస్తారా? మనకు అవసరం లేదు సార్. నాకు మాక్సిమం రీచ్ మనకు తక్కువనే వస్తుంది. ఆడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి ఆడ వరకు వస్తుంది. ఆడ మనం చెక్ చేసుకుంటే అది తక్కువ ఉంటుంది. ఆడ మనం ఎక్స్ట్రా. రంగారెడ్డి జిల్లాలో మైలార్దేవపల్లి పోలీసులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేశారు. ఆలీనగర్ సుభాష్ కాలనీలో 7 కూల్స్ అర్జున్ ఎంటర్ప్రైజెస్ లో అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైన పదార్థాలతో పేస్ట్ తయారు చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. దాడులలో 500 కిలోలు మరియు 165 కిలోల పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 2 యాజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి, స్థానిక పార్టీ నాయకులు హాజరయ్యారు. హరీష్ రావు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ పాలన సుభిక్షంగా ఉందని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అభ్యున్నతికి కేసీఆర్ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతుందని హైడ్రా యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దానికోసం 8 లక్షల రూపాయలు పెట్టి ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? హైడ్రా పెట్టాడు, గరిబోలు ఇల్లు గులగొట్టాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో గులగొట్టావు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అన్ననే ఉన్నది కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడు ఇల్లు గులగొట్టినాక గరిబోలు ఇల్లే తెరుగుగా. తమ్ముడిని కొట్టాడు కానీ గరిబోలు కొడతాడు. బాగా ఆలోచన చేయండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిన తప్ప మళ్ళీ ఇప్పుడు వచ్చిరాలు. అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి ఎవరిక్కడ లేడు అని చెప్పో, పనికి పోయినప్పుడు బతుకు తెరుగు పోయినప్పుడు తాళం చూసి ఇల్లు గుంజుకుంటామంటే ఎవడు ఊరుకుంటూ కూర్చోవడానికి సిద్ధంగా లేరు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ. కుకట్పల్లిలో పేకాట ఆడుతున్న 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భగత్ సింగ్ నగర్ ఓ ఇంట్లో బాలానగర్ ఎస్పోటీ దాడులు నిర్వహించారు. వారితో 2,80,330 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, 80 కాయిన్లు, 50 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కి తరలించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వీధుల చెత్తతో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు నెలకొకసారి లేదా 15 రోజులకు ఒకసారి మాత్రమే చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజ్ రోడ్డు, రామకృష్ణ థియేటర్ రోడ్, పోలేరమ్మ రోడ్డు, చుండూరు లంప రోడ్డు, యానాది కాలనీ రోడ్డు, ఎస్బీహెచ్ రోడ్ వంటి ప్రధాన వీధుల్లో దుర్వాసన వ్యాపించిందని పేర్కొన్నారు. ఇక స్థానికులు పంచాయతీపై విమర్శలు చేసి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. పట్టించుకోలేదన్న ఎవరైనా సరే.
పనులు అయితే కట్టించుకుంటున్నారని పంచాయతీలు ఎవరు పట్టించుకోవాలి. చెత్త గిత్త గబ్బు కొట్టిపోతుంది ఇక్కడ. ఎన్ని రోజులు అయింది వచ్చి? 15 రోజులు అవుతుంది. అది ఎవరికి చెప్పలేదు మీరు? ఎవరికి చెప్పలా, అసలు ఎవరు రావట్లేదు ఈ శైలికి. అది ఏందన్న, నేను తింటున్న అన్నమే కదా, గిడ్డేం కాదు కదా. చెప్పండి, చూడు ఎంత చండాలంగా ఉందో. వస్తున్నారా అట్లేదా? వారానికి ఒకసారి వస్తున్నారా? వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి అట్లా వస్తుంటారు. అంటే డైలీ ఏం రారు, 2 రోజులకు ఒకసారి ఏం రారు. ఆడబోతున్నారు, ఇంటికి ఒక డబ్బా పెట్టి ట్రాక్టర్లు పెట్టి శుద్ధంగా ఎత్తిస్తున్నారు. చూడు రోడ్డు అమ్మటి ఇక్కడ గట్టపాలెం పంచాయతీ పంచాయతీ కూడా తెలియజేయడం కారణం మా గోల్తోటి చూసుకుందామని వచ్చాం సార్ మేము. అది మా రమ్యాన్నలు కాబట్టి ఇక్కడ ఈ పారిశుద్ధ కార్మికులు అంటున్నారు, పనులు అన్ని వసూలు చేస్తున్నారు. శుభ్రత పరిశుభ్రత అంటే ఏమీ లేదు. ఈ విధంగా ఉంటే రోగాలు రాకేం వస్తాయి సార్? పనులు ధర్మంగా వసూలు చేస్తున్నాగా, వసూలు చేసినప్పుడు ఈ విధంగా ఉంటే ఈ విధంగా పరిశుద్ధ కార్మికులు జనాల ఆరోగ్యాలు కూడా ప్రశాంతంగా ఆడపాలెం పంచాయతీ తెలియజేస్తున్నాను. దాని దగ్గర న్యాయం డబ్బులు వసూలు చేయటం దౌర్జన్యంగా కూడా చేయాలి కదా. ఈ పనులు చేయాలి కదా. చెత్త 4 రోజుల పైన అవుతుందండి, అసలు తీనే చేయలేదు. సుబ్బయ్య అని చెప్పని అతనంటే ఇక్కడ ఇన్ఛార్జి, ఆయన చెప్పినా కూడా ఇదిగో అంటారు అదిగో అంటారు, అసలు దాని గురించి అసలు పట్టించుకోవట్లా. కాతనండి అమ్మ చెప్పని కూడా చెప్పాను ఆయనకి, చెప్పిన తీసేస్తాను, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటున్నారు. అంతే మాట కానీ రావట్లా. దాని గురించి కొద్దిగా గట్టిగా చర్య తీసుకుంటారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో జిల్లా యువజన నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి అందుతున్నట్లుగా పేర్కొన్నారు. డి సూపరాజ్ కార్యకర్తలను గ్రామస్థాయిలో పార్టీ బలోపేతాన్ని కృషి చేయమని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కారం చేయడం జరిగింది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ మరి ఆవిర్భవించి 16 సంవత్సరాలు మరి అవుతుంది కాబట్టి పార్టీ జెండాని గ్రామంలో మరి ఎగరవేయడం జరిగింది. ఇది జెండాని రాబోయే రోజుల్లో మరి విజయమే లక్ష్యంగా మరి అన్ని కార్యకర్తలు, నాయకులు స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ జెండాని ఎగరేయడానికి మీ అందరూ ఒక సైనికులాగా పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో 2029 నాటికి సాయిప్రసాద్ రెడ్డి అన్నగారిని ఎమ్మెల్యే గారు చేసుకుందాం. మరి 2029లో జగన్ని ముఖ్యమంత్రిని చేసుకుందామని నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా తగ్గకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మనందరూ నాయకత్వంలో, మనందరూ కమిటీల ఆధ్వర్యంలో ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలని ప్రజలకి వివరించి మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలో మరి చురుకైన పాత్ర మీరందరూ పోషించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక సముచితమైన స్థానం ఉంటుంది. కాబట్టి కలిసికట్టుగా మనం అందరూ పనిచేస్తూ మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయబాట ఎగురేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. బాపట్ల బీచ్ ను గోవా తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రతిపాదించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టరేట్లో సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బాపట్లని గోవాని మించి అభివృద్ధి చేస్తారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. టూరిజం కేంద్రంగా ముందడుగు వేసేందుకు వచ్చే కేబినెట్ సమావేశంలోపు ఒక పాలసీని తీసుకురావాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశించారు. సో కంప్లీట్ నివేదికని ప్రభుత్వానికి You are confident మరో గోవా చేస్తానని better than Goa? Yes sir, during lunch time I request your time sir. I'll brief you about it. ఇందులో బీచ్ యాక్ట్ పాలసీ అనేది సార్ వీ కెన్ రోల్ ఇట్ అవుట్ ఇన్ 1 month's టైం సార్. అంటే రైనీ సీజన్ ముందుకి మనం చేస్తే విల్ సీ సమ్ లెర్నింగ్ సార్. దెన్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ అక్టోబర్ ఆన్వర్డ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీ కెన్. What about GOM has cleared sir. I think Meena would. Meena? Yes sir. GOM, we had already discussed these issues, sir, on the request of Tourism Department. By this month end, we'll release guidelines for beach side policy also. Cover 13 dalera cabinet ki rough draft and then we'll release it to press and then the discussion avutundi. I need some more time, sir.
మేబీ నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకొచ్చేస్తాం. అప్పుడు పాలసీ తీసుకొస్తారా? పాలసీ తీసుకొచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్లో క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Sir, Balaji sir. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సదస్సు చేపట్టారు. పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. One left over, sir. Investment proposals. Should we start with that, sir? Yeah. Yes. So we start with the Industries and Commerce Department investment proposals. ఉంటే 6% రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అది మీలో కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంతా పీపీపీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదర్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆర్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్ సెక్టర్ బూమ్ అవుతుంది. ఇండియా అగ్రికల్చర్ సెక్టర్లో ఫెయిల్ అయ్యాం. అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఆఫ్టర్ లాంగ్ టైం అలా సర్వైవ్ అయ్యాం. ఆ తర్వాత ఇండస్ట్రీ మనం మిస్ అయ్యాం. సర్వీస్ సెక్టర్ ముందుకెళ్ళాం. దానికి కారణం సర్వీస్ సెక్టర్ ఎందుకు వచ్చిందంటే ఐటీ ఇవన్నీ వచ్చి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సర్పాస్ చేసి సర్వీస్ సెక్టర్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ సర్వీస్ సెక్టర్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు వదిలిపెడుతున్నాం. మీరు మీ జిల్లాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి మళ్ళా స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో మేజర్గా ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ బిల్డప్ కాకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీరు అవన్నీ కూడా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి అయిందని తెలిపారు. దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. నల్ల కాలువలో ఇచ్చిన ఒక్క మాట కోసం పార్టీ ఆవిర్భావం అయినట్లుగా వెల్లడించారు. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు వైసీపీ అర్థం చెప్పిందన్నారు. వైసీపీ అనేది ఒక జగన్ది కాదు, కోట్లాది మంది కార్యకర్తలదన్నారు. వైసీపీ ఎప్పటికీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. గారి నేతృత్వంలో 15 మన పార్టీ ఈ రోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఒక్క జగన్ది కాదు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని కందుకూరు రోడ్డు బొమ్మలకూడలి వద్ద వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సంషేర్ అలీబేగ్, మండల పార్టీ అధ్యక్షుడు మసనం వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. దొడ్డిదారిలో పార్టీని కైవసం చేసుకుని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దానికి భిన్నంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క అజెండా దాని యొక్క రూపకల్పన, దాని వెనక మరి అవిరళ కృషి ఏదైనా దానికి మరి ఎవరిదైనా ఉందంటే అది జగనన్న రెక్క కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దాని యొక్క భావజాలం, దాని యొక్క ఆలోచన విధానం పేద బడుగు బలహీన వర్గాల వారు, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి అని చెప్పి భావించి నమ్మి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ రూపకల్పన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఒక గుండెకాయగా మధ్యలో మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 15 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అజాంజాహీ మిల్ కార్మికులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వెంకట్రామ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళన చేపట్టారు. 2021 అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మిగిలిన 318 మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి యశోద మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోరాటం చేస్తూనే ఉన్నాము. ఏ గవర్నమెంట్ మాకు న్యాయం చేయలేదు. పైగా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పును ఇక్కడ ఇవ్వాలన్న తీర్పును అప్పటి కలెక్టరు, అప్పటి లాయరు వాళ్ళు కొంచెం పక్కదారి పట్టించి ఎక్కడో నివాస యోగ్యం లేని ప్లేసులలో ఇస్తే మాకు వద్దని చెప్పి మా పోరాటం ఇక్కడే కొనసాగుతుంది. ఎలక్షన్లకు ముందు కొండ సురేఖ గారు వచ్చి నేను ఎలక్షన్ అయిపోగానే మనిషికి 200 గజాల స్థలం ఇక్కడ ఇస్తానని హామీ ఇక్కడిని పట్టించుకున్న నాదులు లేరు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. మాకు ఎవరు న్యాయం చేస్తారో కూడా తెలియని పరిస్థితులలో ఇక్కడ మేము ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమానికి కూడా పోలీసులు సహకరిస్తలేరు, జనాలు సహకరిస్తలేరు. అసలు మాకు న్యాయం ఎవరు చేస్తారో తెలుస్తలేదు. మేము ఎవరి భూములు అడుగుతలేము. మా తల్లిదండ్రులు పనిచేసి రక్తం వడిపిన భూములను అడుగుతాను. మేము దయచేసి మాకు న్యాయం చేయండి. ఇంతకంటే ఎక్కువ మేము ఏం అడుగుతలేము. ఒకవేళ మాకు న్యాయం చేయకపోతే ఈ గవర్నమెంట్ అసలు పునాదులతో సహా కూలిపోతుందని నేను ఈ విషయం చెప్తాను. కడప ఓల్డ్ డ్రీమ్స్ లో యూపీహెచ్సీ ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ సంయుక్త కలెక్టర్ నిధి మీనా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో మనము హెచ్పివి గార్డినల్ వ్యాక్సిన్ ఏర్పాటు చేశాము. ఈ వ్యాక్సిన్ ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ది సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసిన తర్వాత మనము అబ్జర్వేషన్ కింద కూడా చూస్తున్నాము. 30 minutesకి ఇక్కడే అబ్జర్వేషన్ పీరియడ్ కూడా ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ బాగానే జరిగింది. రిమైనింగ్ డిమిట్రో గారు బ్రీఫ్ చేస్తారు. నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో హెచ్పివి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఆ ఏజ్ గ్రూప్, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత 3 months వరకు కంప్లీట్గా మన 14 years పిల్లలందరికీ మనం వేసేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 months తర్వాత ఇది రొటీన్ ఇమ్యునైజేషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఆల్ పిఎస్సిస్లోన యూపీఎస్సిస్లోన కడప డిస్టిక్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇది ఎవ్రీ ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ విద్యార్థి విభాగ జోనల్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు మంజునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే, ఒకే ఒక ఎంపీతో మొదలైనటువంటి పార్టీ ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటేనే విద్యా వ్యవస్థ, అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థ, ప్రతి ఒక్క మహిళలను లక్షాధికారులు చేసినటువంటి పార్టీ ఆ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మంచి జరుగుతుందో ఆ నాయకుడికి మనం ఓటేద్దామని ఆల్రెడీ జనాలు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఈ పార్టీ పుట్టక ముందు నుంచే ఈ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి, ఈ జెండా, ఈ రూపురేఖలు లేని రోజు నుంచే మొట్టమొదటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఉన్నారంటే అది ఒక్క విశ్వేశ్వర రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందులు చూసుకుంటే ఈరోజు పార్టీ చాలా మెరుగుపడింది. ఖచ్చితంగా మేమందరం కూడా జగనన్నని 2029లో ముఖ్యమంత్రిని చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎప్పుడైతే మేము జగనన్న కష్టకాలంలో నిల్చున్నామో అది గుర్తించి ఈరోజు మేమందరం కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా వెనకేసుకొని వస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీని ఇంకా మంచి పొజిషన్లో తీసుకుపోయాకే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదిరించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ కష్టాల్లోంచి, ఆ ఇబ్బందుల్లోంచి ప్రజలకు అండగా ఉండాలని పెట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక 5 సంవత్సరాలు మరి వారి యొక్క ఆశీస్సులతో ఒక చక్కటి 5 ఏళ్ల పాలనని మన ప్రజలకు ఇవ్వగలిగాం. మరి ఆ 5 ఏళ్ల పాలన కనుక మనం చూసుకుంటే పాలన ఉంటే బాగుండే అని చెప్పి అందరూ కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మంచి చేసి ఓడిపోయారు, మోసం హామీలు అని చెప్పి, సూపర్ 6 అని చెప్పి అందులో జగనన్న ప్రభుత్వం కన్నా మించి సంక్షేమం అమలు చేస్తామని ఊదరగొట్టి మరి ఈరోజు వాళ్ళన్న సూపర్ 6లో ఒక్కటి కూడా సరిగా ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఎవరు మీరు ఎక్కడికి పోయినా మేము కేసులు పెట్టాలంటే ఎన్ని కేసులు పెట్టుండేవాళ్ళు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము, పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్కోట మండలం శివరామరాజుపేట గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఆమె భర్త రాంప్రసాద్ దంపతులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎల్కోట మండల పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, ఎస్కోట మండల పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కొట్యాడ జగదీష్, వేపాడ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఇక్కడ ఈ తల్లికి బోర్ కావాలని అడిగారు. మరి ఇప్పుడైతే మనం ఇంకా కొద్ది టైం పడుతుంది కాబట్టి ఆ టైం కాకుండా మరి
ఎమ్మెల్యే గారు నేను నా సొంతంగా ఇక్కడ బోర్ తవ్వుకోవడానికి 50,000 రూపాయలు కూడా పంపిస్తానని, అందులోనే 50,000 రూపాయలు బోర్కి నేను మా కుటుంబం తరఫున 50,000 రూపాయలు ఈ కమిటీ పెద్దలకు అందజేస్తాను త్వరలో. దాంతో మీరు ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని కోరుతూ, సిమెంట్ రోడ్డు అన్నారు, తప్పకుండా అది కూడా ఏప్రిల్ నెలాఖరు మే నెలాఖరు కల్లా అది కూడా చేసి పెడతాను. బాపట్ల జిల్లాలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోన రఘుపతి తన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయనకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. బాపట్ల నియోజకవర్గంలో సుమారు 9,800 మంది వైసీపీ కార్యకర్తలతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, ఐ శ్రీనివాసరావు, పట్టణాధ్యక్షుడు కాగిత సుధీర్, కోకి రాఘవారెడ్డి, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని ముందుకు తీసుకుని జరిపినటువంటి యాత్ర, ఈ సమయం ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలించింది. దాంతో పాటు బాపట్ల నియోజకవర్గాన్ని ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే వెతలుకున్నా. వ్యవసాయ భూములను సందర్శించి రైతు